ఈ యోగ మార్గము, ఈ ధ్యాన మార్గము, ఇప్పుడు ఇవన్నీ మీరు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక మార్గం అంటే మీరు ఎంతోమంది గురువులు, స్పిరిచువల్ గురువుస్, స్వామి రామ కానీ, పరమహంస యోగానంద కానీ, ఇట్లాంటి ఎంతోమంది గురువులు మీరు ఫాలో అయ్యారు, వాళ్ళ లిటరేచర్ ఫాలో అయ్యారు. ఇదంతా మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? ఇది అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఇవన్నీ అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక మనం నవంబర్ డిసెంబర్లో కూడా విత్ ఉల్లెన్ క్లోతింగ్తో ఉన్నప్పుడు ఒక పూజారి బ్రాహ్మణ్ ధోవతి అంగవస్త్రంతో టెంపుల్ పాండ్లోనో నియర్ బై రివర్లోనో స్నానం చేసి వెళ్తాడు కదా. అవునండి. నాకు దొరికిన గురువు గారేమో ఎగ్గు పెగ్ అన్నాడు. ఈయన ఎగ్గు తీసుకోడు, పెగ్గు తీసుకోడు. మరి ఈ రోగ నిరోధక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు గాయత్రి మంత్రం ఆయన రహస్యం కావచ్చు. నాకు ఆలోచన వచ్చి ఒక సంవత్సరం అంతా గాయత్రి చదువుతూనే ఉన్నాను నేను. గాయత్రి చదివి బుక్స్ చదివి ఆఖరికి ఆ ప్లాన్ ఇందాక చెప్పాను చూడండి, ఆ ప్లాన్కు వచ్చాను. ఓ రోజు ఎర్లీ మార్నింగ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇట్ వాజ్ ఎమర్జింగ్. మా డాక్టర్ షీ ఈజ్ ఫేమస్ గైనకాలజిస్ట్ ఇన్ నర్సంపేట వరంగల్ అనుకోండి. షీ హాస్ గాట్ అవర్ ఓన్ హాస్పిటల్, డాక్టర్ భారతి. ఆమె ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమె తెల్లవారుజామున లెక్కొట్టి, అమ్మా నేను బీయింగ్ ఇంజనీరు చెప్తే ఎవరు నమ్మరు, ఇటువంటి నువ్వు డాక్టర్ చెప్తే ప్రపంచం అంతా నమ్ముతుంది రేపు, రైట్ చెప్పి నేను ఆమెకి చెప్పేయటం, ఆమె రాయటం, ఆమె హ్యాండ్ రైటింగ్ కూడా దగ్గర పెట్టించా. అంటే దేని గురించి, ఏ విషయం మీద అండి? గాయత్రి. మీద గాయత్రి ఎట్లా చేయాలి ఇప్పుడు చెప్పాను చూడండి. ఆ విధంగా రామ మంత్రం అంటే గాయత్రి అనుకోండి. అదేసారి చూపిస్తారా మాకు ప్రాక్టికల్గా? ఉన్నా గాయత్రి. గాయత్రి ఓం ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే అట్లా ఒక్కొక్క ఎక్కడెక్కడ పెట్టేది మామూలుగా వాళ్ళు. గాయత్రి చెప్పేటప్పుడు పంచముఖి గాయత్రి అంటామండి. పంచముఖి గాయత్రి అంటే 5 పాసెస్ ఇవ్వాలి గాయత్రి చెప్పేటప్పుడు. మీరు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే 3 కామాలు ఉంటాయి, ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. 3 కామాల దగ్గర 3 స్టాపులు, ఫుల్ స్టాప్ దగ్గర 1 స్టాప్. ఇప్పుడు మీ మనవుడు మీ రేపు వస్తారు కదా, వచ్చేసి తాతగారు కామా అంటే అంతసేపు ఆపాలి అని అడిగారు. ఇంకా కొంచెం సేపు ఆపరా అంటాడు. సెమీ కాలనీ అంటే అంతసేపు ఆపాలి, అంతకంటే ఎక్కువ. కాలనీ అంటే అంతసేపు, అంతకంటే ఎక్కువ. ఫుల్ స్టాప్ అంటే సేపు, పూర్తిగా ఆపు, అంతకంటే ఎక్కువ అంటాడు. సరే మీ మనవుడు అంటాడు, మా మనవుడు ఒకసారి అట్లా చేశాడు అనుకోండి, తాతగారు హాఫ్ సెకండ్ ఆపితే ఏం గుర్తు పెట్టాలని అడిగాడు అనుకో, తాతగారు అవుట్. ఎప్పుడు ఆయన అడగల, కాలేజీలో కూడా అడగల, సర్దుకుపోయారు. ఈ పిల్లలు ఇప్పుడు అడుగుతారు, అది మీరు చెప్పలేరు. అందువల్ల ఓం భూర్భువస్వః ఓం ఓం నోసల్ సౌండ్ వస్తుంది చూడండి, అది ఒక స్టాప్గా తీసుకుంటాము, కామా కంటే చిన్నదిగా. అది మీకు ఎక్కడ ఉండదు, గురువు గారే చెప్తారు. 4 మీకు తెలుస్తూ ఉంటుంది, చెప్తారు. అట్లా ఒకసారి వేద పండితుడు ఒక ఆయన వచ్చాడు విత్ రుద్రాక్షమాలు ఇవన్నీ, కదర పంచే వల్లివాటు ఇదంతా వేసుకొని. ఒక కాలేజీ ప్రిన్సిపల్ నా దగ్గర తీసుకొచ్చాడు మా మేనమాని పరిచయం చేయడానికి. ఆయన అడిగాను, అయ్యగారు మీరు సంధ్యావందనాల్లో గాయత్రి చేస్తారా అని అడిగా. చేయకపోవటం ఏంటండి, నేను వేద పండితుడిని, రిటైర్డ్ తహసీల్దార్ని మచిలీపట్నం, చేయకపోవటం ఏంటండి, అదేం ప్రశ్న అండి, అదేం ప్రశ్న అండి, చాలా కోపం తీసుకున్నాడు. సరే మేము ఫ్రమ్ టీచింగ్ లైన్ కదా, సైకాలజీ అంతో ఎంతో నేర్చుకున్నాం. అయ్యగారు మీరు చేయరని కాదు, ఎట్లా చేస్తారో తెలుసుకుందామని అడిగాను అన్న. కోపం తగ్గింది. తగ్గిన తర్వాత మరి గాయత్రి చెప్పేటప్పుడు విరామ చిహ్నాలు ఉంటాయి కదా, ఎన్ని చోట్ల ఆపుతారు అన్నా. 6 స్థానంలో ఆపుతామండి అన్నాడు. ఆంధ్రాలో 7 అని చెప్పరు, 6, 6, 1, 8 అట్లా లెక్కేస్తారు. 6 స్థానంలో ఆపుతామండి అన్నాడు. ఎక్కడెక్కడైనా అడిగా, చెప్పలేకపోయాడు. అప్పుడు నేను ఇట్లా చెప్పేటప్పటికి పంచముఖి గాయత్రి అని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి ఇమీడియట్ వాళ్ళు మాన్యువల్ నుండి వరలు మచిలీపట్నం టికెట్ 10 o'clock బస్సుకుంది కదా, మీ బామ్మర్ది ఫోన్ చేసి క్యాన్సిల్ చేయమను. నాగేశ్వర గారు నేను మీ దగ్గరికి 3 రోజులు వస్తాను, మీకేమైనా అభ్యంతరమా అన్నాడు. ఏం అభ్యంతరం? వచ్చాడు పాపం, 3 రోజులు వచ్చాడు, నేర్చుకున్నాడు, వెళ్ళాడు.
ఆ ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళకి, గాయత్రి ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును. మామూలుగానే ఏం గాయత్రి అది బాపనది మనకి ఎందుకు అనుకుంటారు. అట్లా కాదు. ఎక్కడ ధర్మం ఉంటే అది పాటించాలి, మంచిది అనుకుంటారు. అవును గురుగారు. అంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి గురుగారు ఒక ఆరోగ్యంగా కాపాడుకోవడానికి? వెజిటేరియన్ ఇస్ బెటర్ అండి, నాన్ వెజిటేరియన్ మంచిది కాదు. కాకపోతే టేస్ట్ కోసం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ తప్పైందని సరిపెట్టుకుంటూ ఉంటాం. అది ఓకే, అది ఒక పద్ధతి ఉంటుంది. అసలు నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, అది కూడా మంచిది. ఇప్పుడు ఖాదర్ వాలి చెప్తున్నాడు చూడండి, అతను ఫాలో అయితే బెటర్. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆకుకూర రసాలు తీసుకుంటాడు, డికాక్షన్స్. ఆ డికాక్షన్స్లో ఆయన ప్రిఫర్ చేసింది, నేను కూడా ఇతరత్ర చదివింది, గోంగూర. స్కిన్ డిసీజెస్ కూడా పోతాయి. గుంటూరు గోంగూర అంటారు, నాది గుంటూరు డిస్ట్రిక్ట్, తినాల దగ్గర. గుంటూరు గోంగూర బుక్ నవల్ కూడా ఉంది, నేను చదివిన హై స్కూల్లో ఉన్నప్పుడు, గుంటూరు గోంగూర అని. అది ఆ గోంగూరకు బాగా పనిచేస్తుందండి. ఆ తర్వాత పుదీనా, ఇవన్నీ కూడా డికాక్షన్స్ కాసుకొని తీసుకుంటారు. చాలా చీప్ కదా. ఇప్పుడు 10 రూపాయలు పెడితే 3 కట్టలు 4 కట్టలు ఎంత వస్తున్నాయి. ఒక కట్ట 2 రోజులు వాడుకోవచ్చు, ఎంత చీప్ అవి. బాగా పనిచేస్తాయండి. అంటే మీరు ఏ ఆధ్యాత్మిక గురు ద్వారా ఎక్కువ ఇన్స్పైర్ పొందారు గురుగారు? నేను స్వామి శివానంద, ఆ తర్వాత ఆయన డిసైపుల్ చిన్మయానంద ఉన్నాడు చూడండి. చిన్మయానంద నాయర్ కమ్యూనిటీకి చెందిన ఆయన. చాలా మంది ఆయన గురు దీక్ష అడిగాడు, ఇవ్వలా. అందరూ నీకేంట్రా ఇచ్చేది, ఇవన్నీ ఇవ్వలేదు ఆయనకి. శివానంద్ ఇచ్చాడు. శివానంద్ ఆయన జర్నలిస్ట్, యాక్చువల్గా చిన్మయానంద జర్నలిస్ట్. శివానంద దీక్ష ఇచ్చాడు, అప్పుడు చిన్మయానంద పేరు పెట్టాడు ఆయనకి. సో ఆ విధంగా నేను ప్రత్యేకంగా ఎక్కడ దీక్ష తీసుకోలేదు. కాకపోతే సిద్ధ సమాధి యోగాలు అందరితో పాటు క్లాస్ తీసుకునే వాళ్ళమి. ఇక్కడ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, వెంగళరావు నగర్లో ఫ్యామిలీ ప్లానింగ్ కమిషనర్ ఆఫీస్ ఉంది. ఆయన మా దగ్గర సిద్ధ సమాధి యోగా ట్రైనింగ్ అయ్యాడు. అయిన తర్వాత ఇది డాక్టర్స్ కూడా అవసరము అని ఒక 18 మెంబర్స్ డాక్టర్స్ని పిలిచాడు ఒకసారి. ఓ 10 days ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేసాము. నేను, మల్లికార్జున గురూజీ అని ఇంకో ఆయన కండక్ట్ చేసి 3 days అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్స్ అని పెట్టి తీసుకెళ్తాం. వంగర్ రావులాల్లో ఎస్ఆర్ యోగి ఆశ్రమం ఉంది, విన్నారా పేరు? వెళ్ళాలి, ఓల్డ్ ఏజ్ హోమ్ అది, ఎస్ఆర్ నగర్లో. అది వంగర్ రావులాల్లో ఎస్ఆర్ యోగి, ఆయన హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు. అక్కడ వృద్ధాశ్రమం పెట్టాడు. ఏరియా పేరు మళ్ళీ చెప్పండి, ఎక్కడ? వంగర రావులాల. అక్కడికి వెళ్ళాము. ఏ జిల్లాలో ఉంది గురుగారు ఇది? అది రంగారెడ్డి, ఇక్కడ దగ్గరలోనే. సరే, మేము అక్కడ అందరు కలిసి వెళ్ళాం. కలిసి వెళ్ళిన తర్వాత నేను ఆఫీసు అవర్స్లో ఉన్నాను. మోటార్ సైకిల్ ఉండేది నాకు. నేను 7 o'clock అట్లా వెళ్ళాం. ఆ రోజు ఏం చేశాను, బ్లైండ్ వాక్ వెళ్ళారు. కళ్ళకి గంతలు కట్టి కొండలు గుట్లు నడిపిస్తాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరు బ్లైండ్ వాక్ వెళ్ళారు. ఒక ఆయన పడుకొని ఉన్నాడు హాల్లో. జయ గురుదేవ్ అంటాం, జయ గురుదేవ్ అని. జయ గురుదేవ్ అన్నాడు. అందరు బ్లైండ్ వాక్ వెళ్తే మీరు ఎందుకు పడుకున్నారు ఇక్కడ అని అడిగారు. నాకు నడుము పట్టుకుంది అన్నాడు. ఆ నొప్పి తీసేద్దామా అన్నా. కిందకి పైకి చూశాడు. 18 members ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. టోటల్ 75 members, ఈయన ఎంబీబీఎస్ డాక్టర్ 1. నొప్పి తీసేద్దాం అన్నా. నొప్పి అయింది కదా, ఓకే అన్నాడు. నేను వైట్ డ్రెస్లో ఉన్నాను. పడుకోబెట్టి మకరాసనం చెప్పాను చూడండి, 2 పిర్రల మీద 2 సొట్లు ఉంటాయి అటు ఇటు ఎన్నోముక్కి. అక్కడ ప్రెస్ చేసి లేచి నుంచున్నాడు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఎరా నడు నొప్పింది. నడుము నొప్పి ఎందుకు వచ్చిందంటే ఫ్లోర్ మ్యాట్రస్ ఉంది పెద్దది, అది మడచడానికి లాగాడంటే పట్టుకుంటున్నాడు. నడుము నొప్పి పోయింది. అంటే ఇక ఆ రోజు నేను చాలా గొప్పగా అయిపోయా వాళ్ళ దృష్టిలో, చాలా గొప్పగా అయిపోయా ఆ రాత్రి. సరే, తెల్లవారుజామున మరలా ఇంటికి రావాల్సిన సమయము, మార్నింగ్ క్లాస్ తీసుకున్నాను, మరలా వస్తున్నా. ఒక డాక్టర్ నా ఎంట పడ్డాడు, సార్ 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 అని ఎంట పడ్డాడు. గేట్ దాకా వచ్చాడు. ఏంటి డాక్టర్ గారు అన్నా. సార్ నాకు ఒక ప్రాబ్లం ఉంది అన్నాడు. ఏంటి ప్రాబ్లం అన్నా. కాళ్ళు పిక్కలు, చేతులు పిక్కలు పుట్టుకుపోతాయి. డాక్టర్ గారు, యు ఆర్ హార్డ్లీ 35, ఈ ప్రాబ్లం మీకు రాకూడదే. వర్కింగ్ అవర్స్ తర్వాత విశాఖపట్నం ఆయన వర్కింగ్ అవర్స్ అయితే ఏం చేస్తారన్న. సెటిల్ కాక్ ఆడతానండి అన్నాడు. సెటిల్ కాక్ ఆడే ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఈ కాఫ్ మసిల్, థై మసిల్ పట్టుకోవు కదా.
తర్వాత ఏం చేస్తారన్న, బాగా చెమట పడుతుంది కదా, బాడీ డిహైడ్రేట్ అవుతుంది, ఒక గ్లాసు నీళ్ళలో ఉప్పు పంచదార వేసి తాగుతాడట. నేను ఉప్పు ఒక పాయసను, షుగర్ ఒక పాయసను, ఇది రెండు కలిపితే మహా పాయసం అవుతుంది, తాగమని ఎవరు చెప్పారు మీకు అన్నా. పెద్దగా నవ్వి అంటాడు, గురువుగారు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఉప్పు షుగర్ పెట్టుకొని వెళ్ళమని చెప్తారు కదా, మీరు టీవీ చూడరా అని అడిగాడు. అది ఎవరి కోసం? బాడీ డిహైడ్రేట్ అయితే వేసవికాలంలో నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేంత వరకు ఉంటారని అది సజెస్ట్ చేశారు, అది ఎక్సైటరు, అంతవరకైనా ఉంటాడని. మీరెందుకు చేస్తున్నా అన్న. అంతే నా గురువు గారు మానేశాడు, మళ్ళీ లెటర్ రాశాడు, ఐ బికమ్ ఆల్ రైట్ అని. సో చిన్న చిన్నవి ఉంటాయండి కొన్ని, అవి అనుసరించాల్సి ఉంటుంది. తర్వాత గాంధీ 1942లో ఆగా ఖాన్ ప్యాలెస్లో ఈ వాజ్ జైల్డ్, హౌస్ అరెస్ట్, ఎర్రవాడ, పూణే. కస్తూరిబా సమాధి కూడా అక్కడే ఉంది. ఆయన కీ టు హెల్త్ అనే బుక్ రాశాడు, నా దగ్గర ఉంది, మీరు కాపీ చేసుకోండి, చిన్న బుక్, కీ టు హెల్త్ అనే బుక్ రాసి దానిలో ఏమంటే కాఫీ, టీ, స్మాల్ స్కేల్ నార్కోటిక్ డ్రగ్స్ అంటాడు. కాఫీలో కెఫిన్ ఉంది, టీలో టానిన్ ఉంది, ఈ నార్కోటిక్ డ్రగ్స్ కాసేపు యాక్టివ్ ఉంటుంది, ఎక్సైటర్స్ అవి, ఆ తర్వాత మళ్ళీ నీరసం వస్తుంది, ఇంకొక కప్పు తాగాలి, అవి మానేయమని రాశాడు. ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమిటంటే, నేను 1 year ఐ వాజ్ ఇన్ గిండి అఫిషియల్గా. ఆ గిండిలో లెదర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ట్యానర్స్ అని, అన్ని లెదర్స్ అక్కడ దాదాపు వెళ్తుంటాయి, గూడ్స్ ట్రైన్లు కూడా వెళ్తుంటాయి మెడ్రాసు. అదర్వైజ్ లెదరు, యానిమల్ లెదరు మన లెదర్ లాగానే ఉంటుంది, స్కిన్ లాగానే ఉంటుంది, థిక్కర్. ఇంత మన బూట్లు బెల్ట్ తయారు చేస్తుంది హార్డ్గా ఉండదు ఒరిజినల్గా, వాళ్ళు ఆ ట్యానర్స్లో పెట్టేప్పటికి హార్డ్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడు గాంధీ. టీలో టానిన్ ఉంటుంది కనుక లోపల అవయవాలు హార్డ్ అవుతాయి అంటాడు, వైజరల్ ఆర్గాన్స్, ఇవన్నీ వైజరల్ హార్డ్ అవుతాయి, హార్డ్ అయితే వాటి ఫంక్షన్స్ తగ్గిపోతాయి, దాంతో జబ్బులు వస్తాయి అంటాడు. అది ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు తెగంగానే బెడ్ కాఫీ, బెడ్ టీ అదే తాగాలి, తాగకపోతే మనం అనాగరికులమో వచ్చిపోతున్నాం, అవునా? అట్లయిపోయింది. తాగనని చెప్తే ఏం అలవాటు లేవు మీకు, ఇంకా అడుగుతారు కావాలంటే, అట్లా ఉంది. అంటే మీరు పరమహంస యోగానంద గారిని ఎట్లాగన్నా చూడాలి ఆయన్ని, అవునండి అని అమెరికా వెళ్ళారట. 97లో రిటైర్ అయినాను, 98లో అమెరికా వెళ్ళటం జరిగింది. జరిగినప్పుడు 2 కోరికలతో వెళ్ళా. పరమహంస సమాధి చూడాలి అని ఒకటి, జ్యోతిర్మయానంద్ అని ఆయన సైన్స్ ఆఫ్ సోల్ అని ఒక బుక్ ఉందండి, వండర్ఫుల్ బుక్. దాన్ని హిందీలోంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు, వండర్ఫుల్ బుక్ అది, నా దగ్గర ఉంది. ఆ బుక్ తీసుకొని వెళ్ళాను నేను, జ్యోతిర్మయానంద్ చూడాలి, ట్రాన్స్లేట్ చేశాడని. ఆయన మయామిలో ఉన్నాడు, మా అబ్బాయి జాక్సన్ విల్లో ఉన్నాడు అప్పుడు, మా చిన్న అబ్బాయి. అక్కడికి వెళ్ళి నాకు ఈ కోరికలు ఉన్నాయి అన్న అంటే సెక్రటరీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. మయామి వెళ్ళాము. మయామి వెళ్ళిన తర్వాత టైం ఇచ్చారు కదా, ముందే వెళ్ళాము, మేము నుంచున్నాము. ఆయన ఏదో ఉపనిషత్తు చెప్తూ అది కంప్లీట్ చేసుకొని మా దగ్గరికి వచ్చాడు. హౌ అబౌట్ యువర్ ఇంట్రడక్షన్ అన్నాడు. సార్ ఐఎమ్ కాల్డ్ నాగేశ్వరరావు, ఐ డు నాట్ నో మచ్ అబౌట్ జ్యోతిర్మయానంద, ఈ వండర్ఫుల్ బుక్ ట్రాన్స్లేషను ఇట్ బ్రాట్ మీ టు యువర్ ప్లేస్ సార్ అన్నా. ఓ లెట్ మీ సీ ది బుక్ అని ఆ బుక్ తీసుకొని నా పేరు రాసి గాడ్ మే బ్లెస్ యు అని జ్యోతిర్మయానంద సంతకం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ బుక్ తీసుకుని అందరూ చూశారు. అంటే ఎర్లియర్ టు దట్ 30 years క్రితం ఆయన బుక్ రాశాడు, ట్రాన్స్లేట్ చేశాడు. అది తర్వాత లాస్ ఏంజల్స్లో ఈయన సమాధి ఉంది, ఎవరు, మన పరమహంస యోగానంద సమాధి. నేను అక్కడికి వెళ్ళా, పెద్ద అబ్బాయి ఫ్రెండ్ ఉంటే, హాలీవుడ్ స్టూడియోస్ ఉన్నాయి కదా, అక్కడ 30 miles దూరంలో ఉంటాయి. అవి కూడా చూసేవారు, ఏముంటుంది అక్కడ, ఆ సెట్టింగ్ ఉన్నప్పుడే ఇది ఉంటుంది, కానీ లేకపోతే ఇక్కడ మామూలుగా ఏముంటుంది హాల్లో. అట్లాగా అక్కడికి వెళ్ళిన తర్వాత యోగా సెంటర్ చూసాము. యోగా సెంటర్ చూసి ఇక్కడ మార్చురీకి వెళ్ళాం. అక్కడ ఒక ఆమె కంప్యూటర్ పెట్టుకుని కూర్చుంది, పరమహంస యోగానంద సమాధి అనగానే ఓ గోదావరి, వండర్ఫుల్ పాలరాయ్ బిల్డింగ్ అండి ఇది. వాళ్ళు హైయెస్ట్ మత గురువులు, క్రిస్టియన్ మత గురువులను పెడతారు చూడండి, అట్లా ఆయన దగ్గర ఇప్పుడు బాడీ ఉంది, పరమహంస యోగానంద బాడీ, ప్రిజర్వేటివ్స్ అప్లై చేశారు. అంటే మార్చి 1952 మార్చి 27న ఈ హాజ్ అనౌన్స్డ్, నేను బాడీని వదిలిపెడుతున్నాను పలానా టైంకి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి ఆయన 30 years అక్కడ పనిచేశాడు. అప్పటికే పరమహంస యోగానంద
ఒక అందరికీ డిన్నర్ ఏర్పాటు చేశాడు. టేబుల్స్ రౌండ్ టేబుల్స్ లాగా ఉంటాయి కదా అక్కడ హోటల్స్లో. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి బెంగాలీ ఆయన కనుక రసగుల్లాలు సప్లై చేస్తున్నాడు అందరికీ. వాళ్ళు దే ఆర్ క్రయింగ్, స్వామీజీ యు ఆర్ లివింగ్ అస్. నో నో ఐఎమ్ నాట్ లివింగ్ యూ, ఐఎమ్ నాట్ లివింగ్ యూ, ఫాదర్ వాంట్స్ మీ. ఈ బాడీతో నేను ఫాదర్ దగ్గరికి వెళ్ళలేను, అందువలన ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ నాట్ లివింగ్ యూ అని కన్సోల్ చేసుకుంటూ ఆ టైం ఇచ్చిన టైంకి మైక్ దగ్గరికి వెళ్ళి తను చక్కగా మాట్లాడి, ఆ స్పీచ్ ఉంది నా దగ్గర, చక్కగా మాట్లాడి మై ఇండియా అని పోయి ఆయన ఇంతకుముందు రాసింది నేరేట్ చేస్తూ విత్ స్మైల్ ఈ సాట్ డౌన్ అండ్ లెఫ్ట్ ది బాడీ అండి. అది చదివిన తర్వాత సి నారాయణ రెడ్డి పాట రాశాడు, నవ్వుతూ బ్రతకాలిరా బ్రదర్, నవ్వుతూ చావాలిరా అని. నవ్వుతూ పుట్టాలిరా అని రాయలే మళ్ళా, గమనించండి. సి నారాయణ రెడ్డి పాట నవ్వుతూ బ్రతకాలిరా బ్రదర్, నవ్వుతూ చావాలిరా అని రాశాడు. ఎగ్జాంపుల్ లేనిది కవి రాయటం కష్టం అండి. అది ఆయన సమాధి ఉంది, ఇప్పుడు బాడీ ఉంది. అది చాలా అంటే మన అక్షరమాలలో కూడా వాటిని ఉచ్చరించేటప్పుడు కూడా మన లోపల ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయని అందరూ చెప్తా ఉంటారు. అవును అవును, అదే ఓంకారం యొక్క మహత్త అదే అండి. అవునండి. అయితే ఆవులాగా అరిస్తే ఏదో అన్ని రోగాలు తగ్గుతాయని ఏదో చెప్తారంట మీరు. అదే అది ఇక్కడ కమ్మెట్లో సిద్ధ సమాధి వాళ్ళ హాల్ ఉందండి పెద్దది. అది 100 పీపుల్ ఎట్ ఏ టైం యోగా చేయడానికి స్లాంట్ రూప్తో ఏర్పాటు చేశారు. అది అక్కడ రాత్రి 11 గంటలకి నేను క్లాస్ తీసుకున్నా, 10 గంటలకు క్లాస్ తీసుకున్నా. ఓ పిల్లవాడు వచ్చాడు, జై గురుదేవ్ అన్నాడు. జై గురుదేవ్ అంటే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు వాలంటీర్స్గా వస్తాడు, ఈ ప్రజెంట్ బ్యాచ్కి ఫుడ్ అయితే తయారు చేసి ఇవ్వడానికి. జై గురుదేవ్ అంటే ఏమిటంటే మా ఫ్రెండ్ కడుపులిపి గురుజీ అన్నాడు. లెట్ హిమ్ వెయిట్ అన్నాడు. మరలో ఒక హాఫ్ అన్ అవర్ అని మళ్ళీ వచ్చాడు జై గురుదేవ్ అని. ఈ ముసలి వాళ్ళు మర్చిపోయారు భయం వాళ్ళకి. లెట్ హిమ్ గో అవుట్ అండ్ వెయిట్. మాకు 12 o'clock 11:45 అట్లా క్లాస్ అయిపోయింది. నైట్ ఆడవాళ్ళు ఇట్లా పట్టుకోండి, మగవాళ్ళు ఇట్లా పట్టుకోండి మేము చెప్తాం క్లియర్గా చెప్పి. అది పుణ్యం రాత్రి. నేను ఆ వాలంటీర్ పిల్లవాడు, కడుపులను వచ్చిన పిల్లవాడు పొలాల్లోకి వెళ్ళిపోయాం. ఒక ఫర్లాంగ్ నడిచాం. అక్కడ కూర్చొని గో ప్రాణాయామం చేసామండి. గో ప్రాణాయామం దానికి పేరు పెట్టాం, గో ప్రాణాయామం. ఆవులా గారు ఆరోగ్యంగా ఉండు అనేది. అమ్మ అని శబ్దం చేసేది ఆవు ఒక్కటే. అందువల్ల ఆవు కంటే మించింది పవిత్రమైన శరీరం గలదు, కానీ దాని మూత్రం పవిత్రం, పేడ పవిత్రం, అంతా పవిత్రమే. దాని ప్రజెన్సే పవిత్రం. గాలి ఆ వదిలితేనే పవిత్రం. ఆ పవిత్రత ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ అని శబ్దం నుంచి వచ్చింది. ఈ ఆవుకి ఇంత ప్రాధాన్యత ఏంటని నేను ఆలోచన చేసి పరిశోధన చేశాను. కళ్ళు మూసుకుంటుంది, మోర పైకెత్తుంది, నోరు బాగా తెరుస్తుంది, అంటుంది, బొడ్డు కదులుతుంది. నేను ఎందాకన్నా చూడండి, బొడ్డు ఉంది కదిలించి ఏ శబ్దమైనా పరమం పవిత్రం ఒక మాట అన్నాను కదా, అవునండి, అమ్మా అంటుంది చూడండి. దీన్ని అబ్జర్వ్ చేసి నేను ఆవులాగా అరవటం ప్రారంభించా. అదే ఆ రోజు అతని చేత చేయించా. ఓ 10 minutes అయిన తర్వాత నా కడుపు నొప్పి పోయింది గురూజీ అన్నాడు. అప్పుడు నేను అడిగా, బిడ్డ నీకు కడుపు నొప్పి ఎందుకు వచ్చిందిరా అని అడిగా. ఏం లేదు గురూజీ, మా ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు, తేనె, మొలకొచ్చిన గింజలు, అల్లం రసం ఇస్తారని చెప్పాడు. మెహదీపట్నం నుంచి వస్తూ బేకరీకి వెళ్ళి మైదా ఫుడ్, బేకార్ ఫుడ్ అంతా తిని 2 పెప్సీ తాగాడంట. గ్యాస్ ఫార్మ్ అయింది, కడుపు నొప్పి వచ్చింది. అంతే. మేము రోజు నైటు ఒక 5 times 10 times ఆవులాగా అరుస్తామండి. యథార్థం చెప్పాలి కదా. అమ్మా అరుస్తాం, ఇట్లా పెట్టుకొని అమ్మా ఇట్లాగా ఇట్లా అరుస్తాం మేము. ఇలా 10 సార్లు, మినిమం 5. అంటే మరి చుట్టుపక్కల గారికి డిస్టర్బ్ అవుదా గురువుగారు? అంత పెద్ద గర్వంగా ఈ మాట తలుపులు వేసుకుని అరుస్తామండి. ఏమైంది, తలుపులు వేసుకుని అరుస్తాం. ఇది 10 times చేశారనుకోండి, అప్పటికప్పుడు మీకు తెలుస్తుందండి, డిఫరెన్స్ తెలుస్తుంది.